జనాల మంచి కోసమే పనిచేస్తానని ప్రతిజ్ఞ చేసిన మరొక నిస్వార్థ రాజకీయ నాయకుడి బండారం బయటపడ్డదుల్లా. ఒక్కసారి ఈ వీడియో చూడుర్రి. అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో సుధకు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నాకు ముందే కట్టుకుని రేపు ఎన్నికల కూడా తీసుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు కట్టుకుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చాక డీజిల్ ఫుడ్ అయిపోయింది. వైన్ షాపు ఓనర్ల దగ్గరికి వెళ్లి లంచం తీసుకుంటా కెమెరాకు ఎక్కిండు ఒక పెద్ద మనిషి. ఎలక్షన్ల టైంలా మస్తు కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళా ఎలక్షన్ల పోటీ ఎత్తనో తెలియదు అని ఆయనే బాధనంతా ఓనర్ల ముంగట చెప్పుకున్నాడు. పాపం రోజుకు ₹1,00,000 ఖర్చు వస్తుందట. సర్కార్ ఇచ్చే జీతం అసలుకే సరిపోతలేదట. మీరిచ్చే పైసలు నాకు ఛాయ ఖర్చులకు కూడా సరిపోవని అంటుండు. ఇక అవన్నీ ఒకెత్తైతే నా మాట విననుల సంగతి చూస్తా అనుకుంటా చాలా ప్రేమతోటి వాళ్లకు వార్నింగ్ అయితే ఇచ్చిండు. మళ్ళా ఎందుకంటే మీరు చెప్తుంది బిల్డప్ ఇచ్చారు అనుకో, పాటల ముందు మేము దూరంగా కథ ఏం కావాలి. కానీ అన్ని కోట్లు ఖర్చు చేసి మళ్ళా ఆ పైసలు సంపాదించడానికి గిట్లా ఆళ్ళను బెదిరించే కర్మ మీకెందుకు సారు? అదే కోట్లతోని ప్రశాంతంగా మీ జిందగీ మీరు గడపచ్చు కదా. జనాలు గిట్ల నిన్ను బలిమిటికి పైసలు వంచి పదవెక్కి తర్వాత గిసొంటి పనులు ఏమని చెప్పి రాయింది. ఇంకా 3 ఏళ్ల టైం ఉన్నది కదా, మెల్లమెల్లగా అదే అత్తయ్య తీసారు. బాధపడకుర్రి.